జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఉదయాన్నే పూజ తొందరగా చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి పెసలు, ఉలవలు, బొబ్బర్లు ఇవన్నీ కలిపి సామలు కూడా వేసానండి. దాంట్లో సామలు కూడా వేసేసి అట్టు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాను. నైటే నానబెట్టేసుకున్నాను. నేను బాగా నానబెట్టేసుకుని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగే వీటిని చక్కగా మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకొని అట్టు వేసేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకొని రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ ప్యాటర్న్ మనము వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఒక 2 అట్లు కానీ 3 అట్లు తిన్నా సరే మనకి వెయిట్ గెయిన్ అవటం అనేది ఏమి ఉండదు. సాల్ట్ వేసి కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను గురువారం రోజు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తానండి. అందుకోసమని శనగలు నైటే నానబెట్టేసుకున్నాను. ఇలా దండలాగా చేసుకుంటాను స్వామివారికి వేయడానికి. ప్లస్ గురుగ్రహాలు కూడా అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఆ వాటికి కూడా వేయడానికి, గురుగ్రహానికి వేయడానికి చిన్న దండ కూడా ఒకటి తయారు చేసుకుంటాను. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేయండి. కొన్ని నానబెట్టానండి. చూడండి ఎంత పెద్ద దండ అయిందో. ఒకటేమో స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి, ఒకటేమో గురుగ్రహానికి అనమాట. చిన్న దండ, చాలా బాగుంది. ఈ విధంగా రెడీ చేసుకొని నేను ఇంకా గుడికి బయలుదేరిపోయానండి. నేను ఇంకా గుడికి వచ్చేసానండి. ఇదేనండి దత్తాత్రేయ స్వామివారి గుడి. ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది, ఊరు బయట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పెద్ద గుడి. ఇందులోనే వినాయకుడు, మనకి శివుడు, ఆంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణులు అందరూ ఇక్కడే ఉంటారండి. నవగ్రహాలు కూడా ఉంటాయి. ఈ గుడికి ఎప్పుడు వెళ్ళినా నేను ఒక 1/2 అవర్ అయినా సరే కూర్చొని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని వస్తానండి. మొన్న 3వ శుక్రవారం 4వ శుక్రవారం అనుకుంటాండి వరలక్ష్మి వ్రతాలు ఇక్కడ సామూహికంగా చేశారు. ఆ రోజు నేను ఫొటోస్ తీయడం మర్చిపోయాను. అంతా నేను కూడా వెళ్ళి చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ గురుగ్రహం దగ్గర నేను దీపం పెట్టేసి శనగల దండ వేసాను. అన్ని గుళ్ళని ఒకసారి దండం పెట్టేసుకొని ఆంజనేయ స్వామి గుళ్ళో మాత్రం స్వామి ఎదురుగుండా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకున్నానండి. ఇదిగోండి ఇది శివాలయం. పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. చాలా పెద్ద విగ్రహం అండి, చాలా పెద్దగా ఉంటుంది. చూడండి అక్కడ పైన పాలరాతితో సీతారామ లక్ష్మణులు ఉన్నారండి. వెనకాల పైకి పెట్టారు. ఇంకా అందరినీ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు 10 అయిపోయిందండి. బాగా ఆకలి వేసేసింది. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న అట్టు ఉంది కదండి, అది అట్లు వేసుకుందామని చెప్పి ఆ పిండితో అట్లు వేసుకుందామని రెడీ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా పెనం బాగా వేడిగా అవ్వాలండి. మనం బాగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నా, చాలా చిక్కగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నా. మనం ఎంత పలచగా వేసుకోండి ఈ అట్లు, ఇది ఎంత పలచగా వేసుకున్నా సరే చక్కగా పెనానికి అంటుకోకుండా మనకు అట్టు వచ్చేస్తుంది. ఇవి 2, 3, 4 తిన్నా పర్వాలేదండి. డైట్ చేసేవాళ్ళు చక్కగా మీ డైట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ అట్లు తిని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ అట్టు తినొచ్చండి. మిల్లెట్స్తో చేసింది కదండి, ఎక్కువ వెయిట్ మాత్రం పెరగరు. ఆకలి కూడా వేయదండి మనకి. నైట్ ఈవినింగ్ 6:30కి అలాగ మీరు 2, 3 తిన్నారనుకోండి, నైట్ మార్నింగ్ వరకు కూడా మనకి ఆకలి అనిపించదు. ఒకసారి ట్రై చేయండి మీ అందరూ. చూడండి ఎంత పలచగా వేసినా సరే ఎంత బాగా వస్తున్నాయో. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఈసారి ఏకాదశి రోజున మనం ఏ రకంగా ప్రిపేర్ చేసుకొని, అంటే అన్నం తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదండి, ఏకాదశి వ్రతం చేసుకునే వాళ్ళు, వాళ్ళ కోసం మనకి ఈసారి రెసిపీస్ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే కాఫీ తాగుతానండి. దాని తర్వాత 10ంటికి 11 దాకా కూడా ఉంటాను. కాఫీ పడకపోతే అస్సలు ఉండలేను.
అందుకని ఇప్పుడు వాళ్ళ 10 అయినా సరే నాకు పెద్దగా ఆకలి అనిపించలేదు. ఇది చూడండి ఎంత చాలా పలచగా వేశాను. ఫస్ట్ ఇది కొంచెం మందంగా వచ్చింది కానీ సెకండ్ ఇది మాత్రం చాలా పలచగా వేసాను. అయినా సరే ఎక్కడ విరక్కుండా ఎంత బాగా వచ్చిందో చూసారా. కొంతమంది అనుకుంటారు బియ్యం వేస్తేనే అట్టు సరిగ్గా వస్తుంది లేకపోతే రావు అని. ఈ మిల్లెట్స్తో ఇవన్నీ వేసి సామలు కూడా వేసానండి నేను. సామలు వేసాను. అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఎక్కడ విరగదు. మనం బియ్యం వేయకుండా కూడా ఇలాగ చేసుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తానండి, అందుకోసమని ఇలాగా కొన్ని మినిట్స్తో ఇలా చేసుకుంటాను. మధ్యాహ్నం ఒక్కోసారి రాగి అట్టు వేసుకుంటాను. ఈవినింగ్ అయితే కర్డ్ తినేసి పెరుగు తినేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ అవన్నీ వేసుకొని పెరుగు తినేసి క్లోజ్ చేసేస్తానండి. 6:30, 7 కల్లా క్లోజ్ చేసేస్తాను. చూడండి 2 అట్లు చక్కగా సరిపోతాయండి. ఫుల్గా ఉంటుంది కడుపు, ఆకలి ఇది మధ్యలో మనం ఏ టైంకైనా భోజనం చేయొచ్చు. కొబ్బరి చట్నీ వేసుకొని తినేసానండి. నేను గుడి నుంచి వచ్చేటప్పుడు 2 ప్రమిదలు ఇలాగా తీసుకొచ్చానండి. అవి ఎందుకోసం అన్నది రేపటి వీడియోలో చెప్తాను. ఇవి వాటర్లో పెట్టి కొంచెం సేపు ఉంచుతాం కదండి, అలాగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంచాను. ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ అయిపోయిన తర్వాత నేను కొంచెం సేపు సుందరకాండ చదువుకుంటానండి. రోజు ఆధ్యాత్మ రామాయణంలో సుందరకాండ చదువుతానండి. అది కూడా చదివేసుకొని ఇంకా అప్పటికి ఇంకా 11 అవుతుందండి. నేను ఇవన్నీ చేసుకునేసరికి 11 అవుతుంది. ఇంకా ఆ టైంకి నేను ఇంకా ఫ్రీ అవుతానండి. మార్నింగ్ నుంచి ఇంతే ఉంటుందండి నా పని. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి.